హలో మై డియర్ స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇందాక మనం ఒక టాపిక్ ఆల్రెడీ చూసామండి. నిన్న మనం ఏం స్టార్ట్ చేసామంటే వర్క్ పవర్ ఎనర్జీ కోసం స్టార్ట్ చేసాం. సో లాస్ట్ క్లాస్ మనం ఏం తెలుసుకున్నామండి, వాటి మధ్య యాంగిల్ 0 అయితే ఎంత ఉంటుంది, 90 అయితే ఎంత ఉంటుంది, ఎప్పుడు మనకి వర్క్ డన్ పాజిటివ్ ఉంటుంది, ఎప్పుడు నెగిటివ్ ఉంటుంది, ఎప్పుడు వర్క్ మ్యాక్సిమం ఉంటుంది, ఎప్పుడు వర్క్ మినిమం ఉంటుంది. ఇదంతా మనం చెప్పాం కదా. వర్క్ డన్కి ఫార్ములా తెలుసుకున్నాం, యూనిట్ ఆఫ్ వర్క్ కోసం దాని యొక్క యూనిట్స్ తెలుసుకున్నాం. అలానే అది ఎప్పుడు పాజిటివ్ అయింది, ఎప్పుడు నెగిటివ్ అయింది, ఎప్పుడు 0 అయింది, ఇదంతా మనం ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చిన టాపిక్ ఏంటంటే మనకి ఎనర్జీ అంటే ఏంటి. ఎనర్జీ శక్తి అండి. ఇప్పుడు మాట్లాడుకునే టాపిక్ మనకి శక్తి కోసం. ఎనర్జీ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక వర్క్ చేయడానికి కావాల్సిన దాని యొక్క క్యాపబిలిటీ, దాని యొక్క కెపాసిటీని ఏమంటారంటే ఎనర్జీ అంటారండి. మనం ఏదైనా ఒక వర్క్ చేయాలి, ఆ వర్క్ చేయడానికి మనకు కొంత ఎనర్జీ అనేది కావాలన్నమాట. అంటే ఆ వర్క్ చేయడానికి కావాల్సిన క్యాపబిలిటీని ఏమంటారంటే ఎనర్జీ అంటారు. అంటే పని చేయడానికి కావాల్సిన క్యాపబిలిటీని ఏమంటారంటే ఎనర్జీ అంటారండి. ఎనర్జీ అంటే మనం వర్క్ చేయడానికి కావాల్సిన కెపాసిటీ అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, మనం తక్కువ ఎనర్జీ యూజ్ చేసామనుకోండి తక్కువ వర్క్ అవుతుంది. అది మనందరికీ తెలిసిందే కదా. ఎక్కువగా ఎనర్జీ యూజ్ చేస్తే ఎక్కువ వర్క్ చేయగలం, అంతే కదమ్మా. ఇప్పుడు తక్కువ ఎనర్జీ యూజ్ చేసామనుకోండి తక్కువ వర్క్ చేయగలం. అదే ఎక్కువ ఎనర్జీని యూజ్ చేస్తే మనకి ఏమవుతుంది, ఎక్కువ వర్క్ అనేది జరుగుతుంది. ఇది మనందరికీ తెలిసిన పాయింటే. సపోజ్ ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఈయన యాక్స్తో నా వుడ్ని కట్ చేస్తున్నాడు అంటే అది తను ఏ ఎనర్జీ యూజ్ చేయకుండా అక్కడ జరగదు కదండి. అక్కడ తను ఏం చేస్తున్నాడు, తన మజిల్స్ని అందులో కొంత ఎనర్జీని యూజ్ చేసి దాన్ని యాక్స్కి ఇవ్వడం వల్ల ఆ యాక్స్ అనేది ఏం చేస్తుంది, అక్కడ వుడ్ని కట్ చేస్తుంది. అంటే ఎంతో కొంత తన ఎనర్జీని యూజ్ చేస్తున్నాడు కదండి. ఇతను కొంత ఎనర్జీని యూజ్ చేస్తున్నాడు కాబట్టి అక్కడ వుడ్ అనేది కట్ అవుతుంది. అలానే సపోజ్ చూడండి, ఇక్కడ తను ఏం చేశాడంటే చాలాసేపు కొట్టి అలిసిపోయాడు. అలిసిపోయాక ఏం చేసుకున్నాడు, అక్కడ రిలాక్స్ అవుతున్నాడు. రిలాక్స్ అయ్యేటప్పుడు అక్కడ ఎనర్జీ ఏమవుతుందండి, అక్కడ తను ఇప్పుడు ఏం పని చేయట్లేదు. అప్పుడు అక్కడ ఎనర్జీ బికమ్స్ 0, అంతే కదండి. అక్కడ ఎనర్జీ మనకి ఏమవుతుందంటే అక్కడ 0 అవుతుంది. ఎనర్జీ 0 అయిందంటే అక్కడ ఏమైనా వర్క్ జరిగినట్ట అండి, అక్కడ ఎటువంటి వర్క్ కూడా జరగలేదట్టు. అంటే మనకి ఎనర్జీ అనేది యూజ్ చేస్తేనే మనకు అక్కడ వర్క్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మనకి ఎనర్జీ తగ్గిపోయిందో అక్కడ వర్క్ ఏమవుతుందండి, ఇఫ్ ఎనర్జీ ఈజ్ లో సో వర్క్ ఆల్సో రెడ్యూసెస్. అంటే ఇక్కడ ఏంటి అర్థం, ఎనర్జీ అనేది తగ్గిపోయింది అనుకో వర్క్ కూడా తగ్గిపోతుంది. ఎనర్జీ అనేది పెరిగితే వర్క్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఆయన అయితే చాలా ఫాస్ట్గా దాన్ని ఆ యాక్షన్ తీసుకుని చాలా ఫాస్ట్గా కొట్టేటప్పుడు చాలా ఫాస్ట్గా కట్ అవుతుంది. ఎందుకు, అక్కడ ఎనర్జీ ఎక్కువ యూజ్ చేస్తున్నాడు, త్వరగా కట్ అవుతుంది. అదే చాలా స్లోగా కొట్టాడు అనుకో అది ఎప్పటికీ కట్ అవ్వదు. అంటే అక్కడ ఎనర్జీ తక్కువ ఉన్నప్పుడు వర్క్ కూడా తక్కువగా ఉంటుంది. అక్కడ తను ఏమి చేయకుండా నిల్చున్నాడంటే అక్కడ ఎటువంటి ఎనర్జీ యూజ్ చేయట్లేదు. అప్పుడు ఎనర్జీ ఏమవుతుంది, 0 అవుతుంది. ఎనర్జీ 0 అయినప్పుడు అక్కడ వర్క్ డన్ కూడా ఏమవుతుందమ్మా అంటే 0 అవుతుంది. సరే, ఇప్పుడు తను చాలాసేపు దాన్ని కొట్టి అలిసిపోయి ఏం చేస్తాడు, తనకి ఇప్పుడు ఎనర్జీ కావాలి. ఎనర్జీ లేక అలిసిపోయాడు. మీరు చాలాసేపు పరిగెత్తి కాసేపు అక్కడ రెస్ట్ తీసుకున్నారు. అప్పుడు ఏం కావాలి, మీకు కాసేపు రిలాక్సేషన్ కావాలి, అంతే కదండి. కాసేపు రిలాక్సేషన్ కావాలి, లేదంటే మిడిల్లో ఏదో సమ్ వాటర్ ఏదో ఎనర్జీ కోసం, లేదా గ్లూకోజ్ వాటర్ ఇలా తాగుతూ ఉంటారు కదా ఎనర్జీ కోసం. ఇప్పుడు ఈయన కూడా ఏం చేస్తున్నాడు, ఈయనకి ఎనర్జీ కావాలని ఏం చేస్తున్నాడంటే అక్కడ యాపిల్ ట్రీ దగ్గర ఒక యాపిల్ని తీసుకొని తింటున్నాడు అనమాట. తనకు కొంత అలా తినడం వల్ల కొంత తనకి ఎనర్జీ అనేది వస్తుంది. అంటే ఇక్కడ మీకు ఏమర్థమైంది, ఇప్పుడు మనకి ఎనర్జీ లేనప్పుడు మనకు అక్కడ వర్క్ అనేది 0 అని తెలుసుకోండి. ఎనర్జీ యూజ్ చేసినప్పుడు తక్కువ ఎనర్జీ అయితే తక్కువ వర్క్ జరుగుతుంది, ఎక్కువ ఎనర్జీ అయితే ఎక్కువ వర్క్ అనేది జరుగుతుంది. ఎటువంటి ఎనర్జీ మనం యూజ్ చేయలేదు ఆ పాయింట్ దగ్గర అంటే అక్కడ వర్క్ డన్ ఏమవుతుందంటే అక్కడ 0 అవుతుంది. అదేనండి. ఇప్పుడు మనకు ఆల్రెడీ పాయింట్ చెప్పుకున్నాం. తను చాలాసేపు అక్కడ ఆ యాక్స్తో నా వుడ్ని కొట్టి అలిసిపోయి ఏం చేస్తున్నాడు, తనకి ఎనర్జీ కావాలని చెప్పి ఇక్కడ యాపిల్ని తింటున్నాడు. అలా కొంత తినడం వల్ల కూడా తనకు కొంత ఎనర్జీ అనేది వస్తుంది. అలానే తను ఏం చేశాడు, కాసేపు రిలాక్స్ అవుతున్నాడు. చాలా అలిసిపోయాడని చెప్పి రిలాక్స్ అవుతున్నాడు. రిలాక్స్ అయ్యేటప్పుడు కూడా కాసేపు మీరు పరిగెత్తి మధ్యలో కాసేపు రిలాక్స్ అయ్యారనుకోండి, మళ్ళీ మీకు ఎనర్జీ వచ్చి మళ్ళీ బాగా పరిగెడతారు కదా. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా ఇదే అండి. అంటే కాసేపు రిలాక్స్ అవ్వడం వల్ల కూడా తనకి ఎనర్జీ అనేది వస్తుంది. ఇప్పుడు మనకి ప్రతి దానికి కొంత ఎనర్జీ అనేది కావాలండి. అక్కడ ఉన్న డాగ్ అయినా సరే, అక్కడ ఉన్న ఆ ప్లాంట్కి అయినా సరే, ప్రతి దానికి ఏమి ఉండాలంటే ఎనర్జీ అనేది వస్తుందండి.
ఎనర్జీ అనేది ప్రతిదానికి ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏసీ ఉంది, ఇక్కడ ఫ్యాన్ ఉంది, ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంది. ఈ మూడింటికి కూడా మనకి ఎనర్జీ కావాలి. ఎనర్జీ లేకపోతే అవి రన్ అవ్వవు కదండి. కానీ వాటికి ఎనర్జీ ఎలా వస్తుందంటే మనకి ఎలక్ట్రిసిటీ వల్ల వస్తుంది, అంతే కదండి. ఇప్పుడు మనకి ఏసీ మనకు అవ్వాలంటే అక్కడ కరెంట్ ఉండాలి, ఫ్యాన్ తిరగాలన్నా కరెంట్ ఉండాలి. ఫ్యాన్ తిరగాలంటే కరెంట్ ఉండాలి కదండి. లేదంటే కరెంట్ లేకుండా మీరు చేత్తో ఊపుతారంటే అవ్వదు కదా. ప్రతిదానికి మనకి అక్కడ ఏముండాలంటే ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ. అంటే వీటికి అక్కడ ఎనర్జీ ఎలా వస్తుందంటే ఎలక్ట్రిసిటీ వల్ల ఎనర్జీ అనేది వీటికి వస్తుంది. అంటే ప్రతిదానికి ఎనర్జీ అనేది నీడ్ అండి. కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్లో ఎనర్జీ అనేది వస్తుందని తెలుసుకోండి. అండ్ ఇక్కడ సపోజ్ ఈ కార్ కానీ స్కూటీ కానీ ఉంది, వీటికి ఎనర్జీ ఎలా వస్తుందండి? పెట్రోల్, డీజిల్, బస్సెస్కి వీటికి మనకి ఎలా వస్తుందండి? పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇలాంటి వాటి వల్ల కదా వాటికి ఎనర్జీ వస్తుంది. ఏమీ లేకుండా కార్ అనేది వెళ్ళదు, స్కూటీ అనేది వెళ్ళదు, బస్సు అనేది కూడా నడవలేదు కదా. వాటికి కావాల్సిన ఎనర్జీ ఏంటండి? పెట్రోల్ అండ్ డీజిల్ అలాంటివి, అంతే కదా. సో మనకి బిగ్గెస్ట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఎవరంటే మన అందరికీ తెలిసిన సన్ అండి. సన్ అనేది ఒక బిగ్గెస్ట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనమాట. సన్నే మనకి బిగ్గెస్ట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఎవరు అంటే మన సన్ అండి. మన సన్ మనకి ఎలా మనకి ఎనర్జీ ఇస్తుందనమాట. ఎనర్జీ ఇస్తుంటాడంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ అండ్ లైట్ ఎనర్జీ. హీట్ రూపంలోని అలానే లైట్ ఫామ్లోని మనకి ఆయన ఎనర్జీని మనకి ఇస్తుంటారు, అంతే కదమ్మా. సో మనకి బిగ్గెస్ట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏంటండి? మనకి సన్. నెక్స్ట్ మనకి ఇంకా వేరియస్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఉందండి. అందులో మనకి మెయిన్ ఏంటంటే మనకి 2 సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అనేవి ఉన్నాయండి. మనకి ఎనర్జీలో మనకి మెయిన్ సోర్సెస్ ఏంటి అమ్మ అంటే 2 సోర్సెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే మీకు ఇక్కడ క్లారిటీగా కనిపిస్తుందో లేదో చూడండి. ఫస్ట్ వన్ ఏంటంటే నాన్ రెన్యూబుల్ ఎనర్జీ అండ్ సెకండ్ వన్ రెన్యూబుల్ ఎనర్జీ. ఫస్ట్ వన్ నాన్ రెన్యూబుల్, సెకండ్ వన్ ఏంటమ్మా అంటే నాన్ రెన్యూబుల్ ఎనర్జీ అండి. సో మనకి నాన్ రెన్యూబుల్ అండ్ రెన్యూబుల్ గురించి ఇక్కడ జస్ట్ మీకు లైట్గా చెప్తానండి, ఎందుకంటే ఫ్యూచర్ టాపిక్స్లో ఇవి మీకు వస్తాయండి. ఫ్యూచర్ టాపిక్లో జస్ట్ ఇక్కడ మనకి ఇంట్రడక్షన్ వరకే, ఎందుకంటే ఇది నేను మీకు చెప్తుంది ఏంటంటే 9th క్లాస్ ఎన్సీఆర్టీ. సో మనకి వర్క్ పవర్ ఎనర్జీ అనేది మనకి 9th స్టార్ట్ అవుతుంది కాబట్టి జస్ట్ ఇందులో ఉండేవంతా బేసిక్ నాలెడ్జ్ అనండి. ఫ్యూచర్లో 10th ఇంటర్ వరకు నేను మీకు ఇవన్నీ చెప్తాను. మనకి ఇంకా ముందు వెళ్ళే కొద్దీ మనకి ఇంకా ఇవి డెప్త్గా వస్తాయి. సో మనకి ఇప్పుడు నాన్ రెన్యూబుల్ ఎనర్జీ అంటే ఏంటండి? ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ పెట్రోల్, కోల్, నేచురల్ గ్యాస్ అండ్ యురేనియం. అంటే నాన్ రెన్యూబుల్ అంటే మీనింగ్ ఏంటంటే మళ్ళీ మనకున్న ఉన్న లైఫ్ స్పాన్లో ఏంటంటే మళ్ళీ అవి ప్రొడ్యూస్ అవ్వవు అనమాట. అర్థమవుతుందండి? మళ్ళీ తిరిగి అవి ప్రొడ్యూస్ అవ్వవు. ఇప్పుడు ఎంత ఉన్నాయి అంతే ఆ లైఫ్ స్పాన్ వరకు. తర్వాత మళ్ళీ అవి అయిపోయాయి అనుకోండి, సపోజ్ మనకి కోల్ అయిపోయింది అనుకోండి, దాన్ని మళ్ళీ తీసుకురాలేమన్నమాట. నాన్ రెన్యూబుల్ అంటే మనకి ఏంటంటే మళ్ళీ అవి తిరిగి రావు. సో అలాంటి ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనకి పెట్రోల్, కోల్, నేచురల్ గ్యాస్ అండ్ ఇంకోటి ఏంటంటే యురేనియం అనమాట. వీటి గురించి మనకి ఫ్యూచర్ క్లాసెస్లో వస్తాయి. ఇప్పుడు మీరు జస్ట్ ఏంటంటే నాన్ రెన్యూబుల్ అంటే ఏంటి, వాటికి ఎగ్జాంపుల్ ఏంటి అలా తెలుసుకుంటే చాలు. అండ్ రెన్యూబుల్ ఎనర్జీ అంటే ఏంటండి మనకి అవి సోలార్ ఎనర్జీ. రెన్యూబుల్ అంటే ఏంటంటే మళ్ళీ మనం ప్రొడ్యూస్ చేయగలం. సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, వాటర్ ఎనర్జీ, జియోథెర్మల్ ఎనర్జీ, ఓషన్ ఎనర్జీ ఇలాంటివన్నీ కూడా మనకి రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీలో వస్తుందండి. సోలార్, విండ్, వాటర్, జియోథెర్మల్ అండ్ ఓషన్ ఎనర్జీ ఇవి దేనికి ఏదనేది మీకు డీప్గా నెక్స్ట్ క్లాసెస్లో వస్తాయండి, వరీ అవ్వకండి. సో నెక్స్ట్ ఏంటంటే అంటే మనకి ఇలా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడానికి కానీ ఇలా ఈ రెన్యూబుల్, నాన్ రెన్యూబుల్ ఇలా వీటన్నిటికీ కూడా మనకి ఈ రెన్యూబుల్ సపోజ్ విండ్ ద్వారా కొంత మనకి ఎనర్జీ అనేది వస్తుంది. అంటే వాటన్నిటికీ కొన్ని మెషిన్స్ అనమాట ఉంటుంటాయి. వీటి కోసం మనకి చెప్తున్నాను కదండి, వీటి కోసం మనకి నెక్స్ట్ వచ్చే లెసన్స్లోని వీటి కోసం డెప్త్గా ఉంటుంది. ఎనర్జీ కోసం ఒకటి టాపిక్ సెపరేట్గా, దాంట్లో నేను మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మనకి ఎనర్జీ అంటే ఏం తెలుసుకున్నాం కదండి. ఎనర్జీ అంటే ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. సపోజ్ ఇక్కడ క్రికెట్ని తీసుకోండి. క్రికెట్ బాల్ ఇప్పుడు ఈ పర్సన్ ఉన్నాడు ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడంటే బాల్ మీద చాలా ఎనర్జీని తను యూజ్ చేసి ఏం చేస్తున్నాడు అక్కడికి విసురుతున్నాడు. విసిరేటప్పుడు ఏమవుతుంది, ఆయన బ్యాట్తో దాన్ని కొడతాడు కదండి. అలా కొట్టేటప్పుడు ఈయన ఎంత ఫాస్ట్గా విసిరితే ఆయన అంత ఫాస్ట్గా కొడితే అది అంత స్పీడ్తో వెళ్తుంది కదండి. ఆయన స్లోగా వెళ్తే కొంత డిస్టెన్స్ వెళ్తుంది. ఆయన చాలా ఫాస్ట్గా బ్యాట్స్మెన్ చాలా ఫాస్ట్గా దాన్ని కొడితే ఇంకా ఫాస్ట్గా వెళ్తుంది. అంటే అక్కడ ఆయన యూజ్ చేసిన ఎనర్జీ మీద డిపెండ్ అవుతుంది కదండి. అంటే ఇక్కడ ఎనర్జీ మీకు ఎలా అవుతుంది, ఈయన దగ్గర నుంచి ఈయనకి ఎనర్జీ అనేది
ఎనర్జీ అనేది ఏమైందండి, అక్కడ నుండి అక్కడికి చేంజ్ అయింది కదా. అంటే ఎనర్జీ అనేది మనకి ఎలా అవుతుందంటే ఒక ఆబ్జెక్ట్ నుండి ఇంకో ఆబ్జెక్ట్కి కంపల్సరీ పాస్ అవుతుందండి. అది తెలుసుకోండి. ఎనర్జీ అనేది ఒక ఆబ్జెక్ట్ నుండి ఇంకో ఆబ్జెక్ట్కి, ఇప్పుడు ఈయన ఉన్నాడు, ఈయన మనకి ఏం చేశాడు, బాల్ని విసిరే కదా, అక్కడ ఆగిపోవట్లే కదా. ఆ పర్సన్ ఏం చేశాడు, బ్యాట్స్మెన్, దాన్ని తిరిగి మళ్ళీ విసిరాడు. ఆయన ఎంత వెలాసిటీతో, ఆయన ఎంత స్పీడ్తో విసిరితే అంత స్పీడ్తో ఆ బాల్ అంతవరకు వెళ్తుంది. ఆయన స్లోగా ఎనర్జీని యూజ్ చేస్తే అది కొంత డిస్టెన్స్ వెళ్తుంది. ఆయన ఎక్కువ ఎనర్జీని యూజ్ చేస్తే అది ఎక్కువ డిస్టెన్స్ వెళ్తుంది. అంటే ఎనర్జీ అనేది ఏంటి, ఈయన నుండి ఈయనకి ఇలా మనకి ఒక ఆబ్జెక్ట్ ఇంకో ఆబ్జెక్ట్కి మనకి పాస్ అవుతుందండి. ఈయన నుండి ఎనర్జీ ఆ బాల్కి వెళ్ళింది, ఆ బాల్ నుండి ఆ బ్యాట్కి వెళ్ళింది, మళ్ళీ తిరిగాల అనమాట. అంటే ఎనర్జీ అనేది ఒక ఆబ్జెక్ట్ నుండి ఇంకో ఆబ్జెక్ట్కి వెళ్తుందండి. సపోజ్ ఇక్కడే చూడండి, ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు, ఈయన మజిల్స్ ద్వారా ఆయన యొక్క ఎనర్జీని యూజ్ చేశాడు కదండి. చేసేటప్పుడు అక్కడ ఏమవుతుంది, అది ఎక్కడికి వెళ్ళింది, యాక్స్కి వెళ్ళింది. యాక్స్ నుండి ఎక్కడికి వెళ్తుందండి, వుడ్కి వెళ్తుంది కదా. అంటే ఈయన ఎనర్జీని యూజ్ చేసి దేనికి ఇచ్చాడండి, ఈయన ఇప్పుడు ఈ యాక్స్ని ఎత్తుతున్నాడంటే ఈయన కొంత ఎనర్జీని దీనికి ఇచ్చినట్టే కదండి. అంటే ఆయన ఎనర్జీని ఆయన లాస్ అవుతున్నాడు. ఆయన లాస్ అయ్యి దేనికి ఇస్తున్నాడు, ఇక్కడ యాక్స్కి ఇస్తున్నాడు. అదేం చేస్తుంది, ఈ వుడ్ని కట్ చేస్తుంది. అంటే దాని ఎనర్జీ దేనికి ఇస్తుంది, వుడ్కి ఇస్తుంది. అంటే అక్కడ వుడ్ అనమాట ఎనర్జీని గెయిన్ చేసుకుంటుంది. ఈ పాయింట్ని తెలుసుకోండి, ఎందుకంటే మనకి ఫ్యూచర్లో ఈ కాన్సెప్ట్స్ అన్నీ వస్తాయి. ఈ కాన్సెప్ట్స్ అనేది తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇక్కడ ఏ పర్సన్ వర్క్ చేస్తున్నాడో ఆయన ఎనర్జీని లాస్ అవుతున్నాడు. అదే మనకి ఇక్కడ ఏం చేస్తుంది, ఇది అనమాట మనకి ఎనర్జీని గెయిన్ చేసుకుంటుందండి. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. ఇక్కడ ఈయన మజిల్స్తో ఆల్రెడీ ఆయన దాన్ని ఎత్తాడు అంటే అక్కడ అర్థం ఏంటండి, అప్పుడు ఆయన ఎనర్జీని ఆల్రెడీ లాస్ అవుతున్నట్టే. ఆయన ఎనర్జీని దేనికి ఇచ్చాడు, ఇక్కడ ఉన్న ఎక్స్కి ఇచ్చాడు. అప్పుడు అదేం చేస్తుంది, దీని మీద ఎనర్జీని అప్లై చేసి అప్పుడు ఆ వుడ్ కట్టేలా చేస్తుంది కదమ్మా. అంటే మీకు ఇక్కడ అదే సపోజ్ ఇక్కడ చూడండి, టాయ్ కార్ ఉంది, ఇక్కడ ఆయన దాన్ని పుష్ చేశాడు. అంటే ఆయన కొంత అక్కడ ఎనర్జీని ఏం చేశాడు, యూజ్ చేయకుండా అది వెళ్దు కదా. ఆయన దానికి కీ ఇవ్వడమో ఏదో ఒకటి చేస్తుంటాడు. ఆయన అక్కడ ఎనర్జీ యూజ్ చేసినప్పుడే కదండి ఆ టాయ్ అనేది వెళ్తూ ఉంటుంది. అంటే ఇక్కడ కూడా ఎనర్జీ ఆయన నుండి ఎక్కడికి వెళ్ళింది, కార్కి వెళ్ళింది. ఎనర్జీ అనేది ఒక ఆబ్జెక్ట్ నుండి ఇంకో ఆబ్జెక్ట్కి కంపల్సరీ పాస్ అవుతుందండి. అది క్రికెట్ బాల్ అవనివ్వండి, ఎక్స్ అవనివ్వండి, టాయ్ కార్ అవనివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏదైనా సరే అక్కడ మనకి ఏమవుతుందంటే ఒక ఆబ్జెక్ట్ నుండి ఇంకో ఆబ్జెక్ట్కి కంపల్సరీగా ఎనర్జీ అనేది పాస్ అవుతుంది అనేది తెలుసుకోండి. అదే అండి, ఇప్పుడు మనకి ఏంటంటే అక్కడ మనకి వర్క్ జరిగింది అంటే అక్కడ అర్థం ఏంటమ్మా, మనకి ఎనర్జీ, దేర్ ఈజ్ ఏ చేంజ్ ఇన్ ఎనర్జీ. ఎనర్జీలో మనకి ఏమొస్తుంది, చేంజ్ వస్తుంది ఫ్రమ్ వన్ ఆబ్జెక్ట్ టు అనదర్ ఆబ్జెక్ట్. అంతే కదమ్మా. ఇక్కడ నుండి ఇక్కడ క్రికెట్ బాల్ వెళ్ళిందంటే అక్కడ అర్థం ఏంటి, ఎనర్జీలో అనమాట చేంజ్ వచ్చినట్టే. ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చిందంటే ఒక ఆబ్జెక్ట్ నుండి ఇంకో ఆబ్జెక్ట్కి ఏమవుతుంది, మనకి ఎనర్జీ అనేది పాస్ అవుతుంది. కార్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అంటే ఆయన ఏం చేశాడు, ఆయన పుష్ చేస్తేనే కదా టాయ్ కార్ అనేది ముందుకెళ్తుంది. అంటే ఆయన దగ్గర నుండి ఎనర్జీ దేనికి వచ్చింది, కార్కి వచ్చింది. అంటే ఎనర్జీ అనేది ఒక ఆబ్జెక్ట్ నుండి ఇంకో ఆబ్జెక్ట్కి కంపల్సరీగా ఏమవుతుందండి, కంపల్సరీగా అది పాస్ అవుతుంది. అప్పుడు మాత్రం మనకి ఏమనిపిస్తుంది అంటే అక్కడ వర్క్ అనేది జరిగిందని చెప్పగలం. ఇదంతా మీకు ఆల్రెడీ చెప్పానండి. సో మనకి ఇంతవరకు మీకు అర్థమైందా అండి. ఇక్కడ మనకి 2 ఇంపార్టెంట్ పాయింట్స్ అని నేను మీకు ఆల్రెడీ డిస్కస్ చేశానండి. ద ఆబ్జెక్ట్ హూ ఈజ్ డూయింగ్ వర్క్ ఇట్ లూజెస్ ఎనర్జీ. నాకు ఇది మీకు ఈ స్లైడ్ క్లారిటీగా రాలేదండి, కొద్దిగా జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి. ఇక్కడ ఏమనిపిస్తుందండి, ద ఆబ్జెక్ట్ హూ ఈజ్ డూయింగ్ వర్క్ ఇట్ లూజెస్ ఎనర్జీ. అంతే కదండి, ఇందాక ఆ పర్సన్ మనం కొట్టుతూ ఉండడం చూసాం కదా వుడ్ని. అక్కడ ఏం చేస్తున్నాడో ఆయన ఎనర్జీని లాస్ అవుతున్నట్టే కదా. ఎవరైతే వర్క్ చేస్తారో ఆయన ఏం చేస్తున్నట్టండి, అక్కడ మనకి వర్క్ని మనకి లాస్ అయినట్టు అనమాట. వైల్ ద ఆబ్జెక్ట్ ఆన్ విచ్ ద వర్క్, అంటే అక్కడ మనకి వుడ్ పైన మనకి వర్క్ జరుగుతుంది. అప్పుడు అది ఏం చేస్తుందండి, ఇట్స్ డన్ గెయిన్స్ ఎనర్జీ. అంతే కదండి, అది ఏం చేస్తుందంటే ఎనర్జీని గెయిన్ చేస్తుంది. ఎవరైతే అక్కడ వుడ్ని కొడుతున్నారో ఆ పర్సన్ అనమాట మనకు అక్కడ ఎనర్జీని లాస్ అవుతున్నాడు. అక్కడ వుడ్కి అనమాట ఏమవుతుందండి, మనకి ఎనర్జీ అనేది వస్తుంది. అర్థమైందండి. ఈ 2 పాయింట్స్ గుర్తుంచుకోండి. ఇవి మనకి కాన్సెప్ట్ అన్ని మనకి చాలా ఇంపార్టెంట్. ఇది మనకి ఫ్యూచర్లో కంపల్సరీ యూస్ అవుతాయి. సో ఈ బేసిక్స్ అనేవి మీరు తెలుసుకోండి. ఎవరైతే మనకి పర్సన్ వర్క్ చేస్తారో, పర్సన్ కానివ్వండి ఏదివ్వండి, ఎవరైతే వర్క్ చేస్తారో ఆయన లూజ్ అవుతారు అక్కడ ఎనర్జీని. అలానే ఎవరి పైన వర్క్ జరుగుతుందో అదనమాట ఎనర్జీని గెయిన్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో మనకి యూనిట్ ఆఫ్ ఎనర్జీకి యూనిట్స్ ఏంటండి, మనకి వర్క్కి యూనిట్స్ ఏంటో ఎనర్జీకి కూడా అంతేనండి. వర్క్కి మనకి ఆల్రెడీ యూనిట్స్ తెలుసు కదండి, జౌల్ అని దాన్ని క్యాపిటల్ చేతో ఇండికేట్ చేస్తాం. ఇవన్నీ మనం తెలుసుకున్నాం. వర్క్కి అండ్ ఎనర్జీకి రెండిటికి, పనికి ఏదో శక్తికి కూడా అవే యూనిట్స్ అండి. అర్థమైందా, పని శక్తి 2 యూనిట్స్ ఒకటే. అర్థం చేసుకోండి. కాకపోతే స్మాల్ డెఫినేషన్లో స్మాల్ వేరియేషన్ తప్ప, మనకి డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్కి ఎలా స్మాల్ వేరియేషన్ ఉంది, కానీ యూనిట్స్ ఒకటే. అలానే వర్క్ కానీ ఎనర్జీ కానీ
కానీ స్మాల్ వేరియేషన్, బట్ యూనిట్స్ అనేవి ఎలా అంటే సేమ్ అండి. నెక్స్ట్ ఎనర్జీ అనేది ఏంటమ్మా, మనకి ఎనర్జీ మనకి ఈ డైరెక్షన్ అనేది మనం ఏమైనా చెప్పగలమా, చెప్పలేమండి, చెప్పలేం కదా. ఎనర్జీ ఇంత యూజ్ చేసామని చెప్పొచ్చు, మ్యాగ్నిట్యూడ్ చెప్పొచ్చు, కానీ దానికి మనకి డైరెక్షన్ అనేది ఏమి ఉండదండి. ఇంకా దాన్ని ఏమంటామండి, మనకి డైరెక్షన్ లేకపోతే మనకు ఆల్రెడీ తెలుసు, మనం ముందు టాపిక్స్లో ఆల్రెడీ మాట్లాడుకున్నాం, అదొక స్కేలార్ క్వాంటిటీ. సో సమ్మరీ చూసుకుంటే మనకి ఏంటండి, కేపబిలిటీ ఆఫ్ ఏ ఆబ్జెక్ట్ టు డూ వర్క్ ఈస్ కాల్డ్ ఎనర్జీ. అంతే కదమ్మా, మనకి వర్క్ చేయడానికి కావాల్సిన కేపబిలిటీని ఏమంటామండి, మనం ఎనర్జీ అంటాము. అండ్ మనకు అందులో ఎన్ని టైప్స్ ఆఫ్ ఎనర్జీ ఉన్నాయండి, 2 టైప్స్ ఉంటాయి, నాన్ రెన్యూబుల్ ఎనర్జీ అండ్ సెకండ్ వన్ రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. యూనిట్ ఆఫ్ ఎనర్జీ ఏంటండి, వర్క్కి యూనిట్స్ ఏంటో ఎనర్జీకి కూడా యూనిట్స్ అవి, అదేంటమ్మా మనకి జౌల్స్. ద ఎనర్జీ అనేది మనకి ఏ క్వాంటిటీ అవుతుంది, స్కేలార్ క్వాంటిటీ. సో ఇంతవరకు ఒకసారి రివైజ్ చేయండి అమ్మా. వర్క్ ఏంటి, పవర్, వర్క్ కోసం చెప్పాను, ఎనర్జీ కోసం చెప్పాను, నెక్స్ట్ మీకు కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, అండ్ లాస్ట్ ఇంకో 2-3 వీడియోస్ ఉన్నాయండి, అయిపోతాయి. అయిపోయాక మీకు వర్క్, పవర్, ఎనర్జీ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తానండి, ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మీకు ప్రాబ్లమ్స్ చాలామంది గ్రూప్ డీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఎన్టీపీసీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ప్రాబ్లమ్స్ కోసం అడుగుతున్నారు. సో నేను ప్రాబ్లమ్స్ కూడా నేను మీకు చెప్తానండి. ఇప్పుడైతే ప్రీవియస్ క్లాసెస్ మీకు ఏం చెప్పానంటే మోషన్ కోసం చెప్పాను, అండ్ ఫోర్స్ అండ్ లాస్ ఆఫ్ మోషన్ కోసం చెప్పాను, గ్రావిటేషన్ కోసం చెప్పాను. ఈ మూడింటి మీద ప్రాబ్లమ్స్ కూడా నేను మీకు చేస్తాను. ప్రెజెంట్ అయితే వర్క్, పవర్, ఎనర్జీ అవుతుంది కాబట్టి ఈ టాపిక్ అయినండి, ఈ టాపిక్ మీద నేను మీకు ప్రాబ్లమ్స్ చెప్తానండి. సో ఒకసారి ఈ టాపిక్ ఒకసారి చూసుకోండి, ఇందాకే క్లాస్ ఏమైంది, ఇప్పుడు క్లాస్ ఏమైంది, జస్ట్ రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ మీ ముందుకి కైనెటిక్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీతో వస్తానండి. సో ఐ లవ్ యూ, టేక్ కేర్, బై బాయ్.